మీ చేతులకు అప్పచెప్తున్నామయ్యా. మీ ఆత్మాభిషేకం ఈ స్థలంలో నుంచి మమ్మల్ని నడిపించిన మేము కాదయ్యా, కేవలం మీ ఆత్మతో మాత్రమే మేము నింపబడి అయ్యా, మీ ఆత్మతో మాత్రమే నాయన ప్రభువా అయ్యా మిమ్మల్ని ఆరాధించేవారుగా నాయన మమ్మల్ని దీవించేవారు వచ్చినామయ్యా. మాలో ప్రతి నాయన ప్రభావ బలహీనతుంటే పోగొట్టండి అయ్యా. మమ్మల్ని ముట్టి స్వస్థపరిచేవాడే నీవు తండ్రి. నాన్న మీకు తండ్రి నీ ఆత్మాభిషేకం మాకు దయచేయండి నాన్న. అయ్యా స్త్రీని కొడుకు దీవించండి, ఆశీర్వదించండి పరిశుద్ధాత్మ దేవా. వాతావరణం మీ స్తోత్రపరచుకొని పరిశుద్ధాత్మ తండ్రి నాన్న. పరిశుద్ధులా మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ ఆత్మ సహాయం దయచేయండి నాన్న. అయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప మాకు దయచేయమని అడుగుతున్నాం. మాటల్లో ప్రార్థనలో వాక్యంలో పరిశుద్ధాత్మ దేవా మీ ఆత్మ సాన్నిధ్యాన్ని అభిషేకించి నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. మీరే మాతో స్పష్టంగా మాట్లాడమని అడుగుతున్నాం అయ్యా. అయ్యా మీ ఆత్మ సహాయం దయచేయండి నాన్న. నీ ఆత్మ ఈ స్థలంలో సంచలపు దయచేయమని అడుగుతున్నాం అయ్యా. నీ అగ్ని కంచి స్థలంలో జ్ఞానం ప్రవహించమని అడుగుతున్నాం. మీకు వందనాలు తండ్రి. దృష్టికి ఏమాత్రం చోటు లేకుండా వేస్తున్నాం అట్లా బంధిస్తున్నాం తండ్రి నాన్న. మీ జ్ఞానంతో మమ్మల్ని ఇప్పుడు నడిపించమని అడుగుతున్నాం అయ్యా. పరిశుద్ధాత్మ దేవని ఆత్మ సహాయము మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మేము మండుతూ జ్వాల వలె ఉండాలి ప్రభువా తండ్రి. మమ్మల్ని మండించమని అడుగుతున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపతో మమ్మల్ని అభిషేకిక రావాల్సిన వారు నడిపించండి నాన్న. అయ్యా తండ్రి నీ కృప నీ దయ నీ కనికాలు మా పెంచినాను. మా పరిస్థితులన్నీ మీరు తారుమారు చేయగల గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ ఆశీర్వాదాలు మాకు పంపించమని అడుగుతున్నాం అయ్యా. మీ దీవులు మాకు పంపించమని అడుగుతున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ జరుగుతున్న కార్యక్రమం అంతా నీ నామమైన నడిపించు సమస్తం మీ చేతులకు అభ్యర్థు యేసు పరిశుద్ధంగా అడుగుతున్నాం నా కన్నుతండ్రి. ఆమేన్. కాలం
లోకమాయగా ప్రేమము లేక స్వస్థత కొరకై వేదనతో నేను కృంగి ఉండగా ప్రేమలో తోడు లేక ఒంటరినై శ్రమలో తోడు లేక ఒంటరినై శిరలో కాక నేను మిగిలి ఉండగా నా ఆశ నీవే నా ధ్యాస నీవే ఆధారం నీవే ఆరాధన నీవే నా ఆశ నీవే నా ధ్యాస నీవే ఆరాధన నీవే ఆరాధన నీవే చెయ్యి విడువకు నా చెయ్యి విడువకు నా చెంత చేరి ఓ నా చేక్షణం మరువకు చెయ్యి విడువకు నా చెయ్యి విడువకు నా చెంత చేరి ఓ నా చేక్షణం మరువకు నా ఆశ నీవే నా ధ్యాస నీవే ఆశ నీవే నా ధ్యాస నీవే ఆధారం నీవే ఆరాధన నీవే ఆధారం నీవే ఆరాధన నీవే చేయి విడువకు నా చేయి విడువకు నా చెంత చేరి ఓ నా చేక్షణం మరువకు చేయి విడువకు నా చేయి విడువకు నా చెంత చేరి ఓ నా చేక్షణం మరువకు చేయి విడువకు నా చేయి విడువకు నా చెంత చేరి ఓ నా క్షణం మరువకు నీ ప్రేమను లెక్కింపగలనా నీ మేలను మరచిపోగలనా మరువగలనా ఎక్కడయ్యా నీవు లేనిది ఏమిటయ్యా నీవు చేయనిది ఎక్కడయ్యా నీవు లేనిది ఏమిటయ్యా నీవు చేయనిది సర్వము నీవై సకలము నీవే తీర్చావు ప్రాణమిచ్చి ప్రేమించావు యేసయ్యా సర్వము నీవై సకలము నీవే తీర్చావు ప్రాణమిచ్చి ప్రేమించావు యేసయ్యా నీ ప్రేమను లెక్కింపదగునా నీ మేలను
ప్రాణమిచ్చి ప్రేమించావు యేసయ్యా. నీ ప్రేమను లెక్కింపదగునా, నీ మేలను మరచిపోగలనా. 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 హల్లెలూయా. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగలిగిన నీ ప్రేమలో నన్ను నిలుపుము నా ప్రభువా. దయగలిగిన నీ ప్రేమలో నన్ను నడుపుము నా ప్రభువా. నీకేమి చెల్లిందు నా ప్రాణమర్పింతు. నీకేమి చెల్లిందు నా ప్రాణమర్పింతు. ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా, దయగలిగిన నీ ప్రేమలో నన్ను నిలుపుము నా ప్రభువా. నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి. నశించిపోయే నన్ను నీవు ఎంతో చెదరిన నా హృది బాధలన్నిటిని, చెదరిన నా హృది బాధలన్నిటిని నాట్యముగా నన్ను చేసితివి. నీకేమి చెల్లిందు నా ప్రాణమర్పింతు. నీకేమి చెల్లిందు నా ప్రాణమర్పింతు. దయగలిగిన నీ కృపలో నన్ను నడిపిన నా ప్రభువా. దయగలిగిన నీ ప్రేమలో నన్ను నిలిపిన నా ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం నాయన. జీవాధిపతిని స్తోత్రం, మా రాజుని స్తోత్రం, మా రక్షకుడ, మా సహాయకుడ, సహాయనిధి, సమయనిధి, సన్నిధినిధి. నీ సన్నిధికి వచ్చాము. నీ పని ప్రభా నాయన 3 దినాల నుండి కూడా ప్రభా నాయన భారమైన ప్రార్థన, భారమైన పరిచర్యలు అక్కడక్కడ జరుగుతున్న భయంకరమైన స్థితులను బట్టి ప్రార్థించాము. వాతావరణాన్ని స్వాధీనపరుచుకున్నావు. ఆయనను నీ కృప, ప్రేమ ఇంటి పరిచర్యలు జరగాలని ఉద్దేశించి ఇప్పుడు వరకు నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి ఆశీర్వదించి వర్షభారం నుండి విడిపించావు. గొప్ప కార్యం చేసి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకొని పాటలు పాడిన బిడ్డలను, వచ్చిన బిడ్డలను ఆశీర్వదించి దీవించి రెట్టింపించి గొప్ప సన్నిధి తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తే సమయం నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. సమీపించని తేజస్సులో నివసించు
యేసయ్యా 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 ఒక దర్శనం చాలయ్యా నాకు ఒక దర్శనం చాలయ్యా ఒక దర్శనం చాలయ్యా నాకు ఒక దర్శనం చాలయ్యా అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకాలు భవనే నాకది ఉన్నత భాగ్యమే అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకాలు భవనే నాకది ఉన్నత భాగ్యమే యేసయ్యా 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 ఒక దర్శనం చాలయ్యా నాకు ఒక దర్శనం చాలయ్యా ఒక దర్శనం చాలయ్యా నాకు ఒక దర్శనం చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నాకు ఒక దర్శనం చాలయ్యా నాకు ఒక దర్శనం చాలయ్యా పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలు చేరుటయే అది నా హృదయ వాంఛయే పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలు చేరుటయే అది నా హృదయ వాంఛయే యేసయ్యా 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 యేసయ్యా
నీ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. దేవుని స్తోత్రములు. ఆరాధన చేద్దామా? నీ హృదయానికి ఇష్టమైన బల్లారపమా, మన హృదయమే తల్లారపమంట. ఎక్కడున్నామో కాదమ్మా, ఏ చుట్టూన్నామో కాదు, ఎక్కడున్నా నీవు ఆయనకి మహిమాతతో ఉండాలని ఆయన ఆశ, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆశ. అయ్యా, ఆరాధనకి యోగ్యుడా, మమ్మల్ని బలపరచువా. మన తిరగదు నీ ప్రసన్నత మాకు కావాలి, నీ ఆత్మాభిషేకం మాకు కావాలి. బలహీనతల్ని విడిపించే గొప్ప శక్తిమంతుడు అయ్యా. ఈ ఆరాధనలో మాకున్న ప్రతి బలహీనతలు యేసు నామమున విడిచిపోవాలి. ఈ ఆరాధనలో మేము అభిషేకింపబడాలి. దేవా, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఈ క్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది దర్శనానంద భాగ్యమే. గుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతునే. మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతునే. మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నిన్ను వెన్నంటరాలే. ఆజ్ఞల మార్గము కనిపించనే. యేసయ్యా నిన్ను వెన్నంటరాలే. ఆజ్ఞల మార్గము కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము, సుగుణాల
ఎన్నదగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. హన్నా అది కాదు, నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హన్నా విషయంలో మనం ఎన్నోసార్లు దైవజనుల ద్వారా ఎన్నో మాటలు విన్నాము కానీ వినేటప్పుడు చక్కగా వింటాం. ఒకటైనా హృదయంలో ఉంటుందండి, ఉండదు. ఇటు వింటాము, ఇటు పోయిద్ది. ఇక్కడి వరకే కదండి. దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు మనం ఏమనుకున్నామంటే, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, దేవుని కొరకు సాక్షిగా ఉండాలి, దేవునిలో బలంగా వాడబడాలి, దేవుని కొరకు జీవించాలి, ఆయన కొరకు ఏదైనా చేయాలి అని ఆశక్తిగా ఉంటాం. ఈ గడప దాచిన వెంటనే అంతా పోయింది కదండి, అంతా వెళ్ళిపోయింది. ఏది గుర్తుండదు. అలా మనము ఉండకూడదండి. మనము పరలోక రాజ్యానికి వారసులం కావాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని మాటలు మన హృదయంలో భద్రపరుచుకునే వారముగా ఉండాలి, నెమరు వేసుకునే వారముగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో మనము నిత్యము మన ఆత్మను కుమ్మరించే వారముగా ఉండాలి. ట్యాప్ కింద బిందె పెట్టామండి, ట్యాప్ వదిలాము. ఆ బిందె ఏమైంది? వదిలితే నిండిపోయి పొరిగిపోతూ ఉంది. అలా మన హృదయం కూడా మనము ఆయన సన్నిధిలో కుమ్మరించే వారముగా ఉండాలి. అన్నాకి పిల్లలు మనకు తెలుసు. అయితే పిల్లలు లేని వాళ్ళకి ఎంత వేదన ఉంటుందో మనకు కూడా తెలుసు. మనం పిల్లల కన్నా వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వాళ్ళ కన్నీరు మాకు చాలామంది చెప్తూ ఉంటారు. మా పిల్లలు లేదమ్మా, ఇన్ని సంవత్సరాల నుండి మా కొరకు ప్రార్థన చేయదమ్మా అన్నప్పుడు నాకు కూడా చాలా బాధ. ఎందుకంటే మనము కన్నా వారికి దేవుడు ఇవ్వలేదు, ఏం సిద్ధపరిచి ఉంచాడో వారి కొరకు మనకి తెలియదు. హన్నా పట్ల కూడా ఆయన చెప్పు. ఆమె హన్నా సమర్పణ కలిగిన స్త్రీ. ఒక ప్రతిష్ఠత చేసుకుంది. ఏమనంటే, యెహోవా నీవు నాకు ఒక మగబిడ్డను ఇస్తే, 10వ వచనం దగ్గర నుండి ఉంటుంది, చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత, నీవు నాకు ఒక మగబిడ్డని ఇస్తే ఆ బిడ్డ తల మీదకి షౌలపు కట్టి పెట్టను. ఒక నిజమైన జరిగింది చెప్పనండి. ఒక దైవజనుడు దేవుని చేత ప్రేరేపించబడి, నాకు మగబిడ్డని ఇస్తే నీకు ఇస్తాను ప్రభువా అని సమర్పణ చేసుకొని ప్రతిష్ఠించుకొని తీసుకొని వచ్చారు. ఎప్పుడు 3వ నెలలో తీసుకొని వచ్చారు.
3వ నెలలో తీసుకొని వచ్చి మా చేతులలో పెట్టారు. ఆ రోజు వాక్యం ఏంటో తెలుసండి, దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడింది ఇదేనండి, అన్నాడు గురించే మాట్లాడు. ప్రియమైన దేవుని పెట్టారా, దేవుడు ఎక్కడ ఎలా ఏమి చేయాలో ఆయన సమస్తము ఎరిగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఎరిగినవాడు. ఆ రోజు అదే వాక్యం అండి, అద్భుతం, ఆశ్చర్యం. మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసేవాడు. అయితే ఆ దైవజనులు అలాగే తీసుకొని వచ్చి మా చేతులలో పెట్టారు. ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి, ప్రభా ఈ బిడ్డను దైవజనులు మా చేతిలో పెట్టారు కనుక ఈ బిడ్డను నీకే ప్రతిష్ఠిస్తున్నాం అని ప్రార్థన చేసి మేము తీసుకున్నాం. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆ బిడ్డకి ఏం చేసామంటే మేము ఎంట్రుకలు తీల, 7 సంవత్సరముల వరకు ఎంట్రుకలు తీల, చాలా పెరిగిపోయింది. పెరిగిపోతే అందరూ అంటున్నారు, దైవజనులు కూడా అన్నారు, ఎందుకు సంసోన్లా పెంచుతున్నారు? ఈ రోజుల్లో ఎవరు పెంచుతున్నారు? ఈ రోజుల్లో ఎవరున్నారు? అలాగా బాగుండదు కదా ఇప్పుడు రోజుల్లో అని చాలా మంది అంటే నేను అన్నాను, సంసోనికి దేవుడు ప్రతిష్ఠించాడు. మనోవాతో దేవుడు మాట్లాడి దేవుడు ప్రతిష్ఠించాడు. హన్న ఆమె ప్రతిష్ఠించుకుంది. హన్న ఆమె ప్రతిష్ఠించుకుంది. క్షౌరపు కత్తి నా బిడ్డ మీద పెట్టన ప్రభువా అని. మేము కూడా అలాగే ప్రతిష్ఠించాము అని 7 సంవత్సరముల వరకు పెంచి ఆ తర్వాత మేము ప్రార్థన చేసి ప్రతిష్ఠించి కఠించేసామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి మన హృదయములను మనము మన శరీరములను ప్రతిష్ఠించుకునే వారంగా మనం ఉండాలి. ప్రతిష్ఠించుకోవాలి. ఉదయాన్నే లేచిన వెంటనే మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆడవాళ్ళు ఏం చేస్తామని చీపురు కట్ట తీసుకుంటాం. ముందు అది వాస్తవమే కదండి, అది చీపురు కట్ట తీసుకుంటాం. మనము ఉదయాన్నే లేచిన వెంటనే దైవజనులు పాడిన పాట, ఆయన ముఖ దర్శనం మనము చేసుకోవాలి. ఆయన ముఖ దర్శనం మనము చేసుకునే వారముగా మనం ఉండాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయములను మనము ఆయన సన్నిధిలో కుమ్మరించే వారముగా, మన ఆత్మతో ప్రార్థన చేసే వారముగా, మన ప్రతిష్ఠిత ప్రార్థన చేసే వారముగా, సమర్పణతో ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలండి. ఏదో పెదవులతో ప్రార్థన చేస్తే ఆ పెదవులతో చేసిన ప్రార్థన ప్రభు సన్నిధికి పోదండి. మనకు కార్యము జరగదు. దేవుని వాక్యంలో ఉంది, నిజముగా మొరపెట్టు వారి కంట ఆయన సమీపముగా ఉంటాడు. ఎలా ఉంటాడు? సమీపముగా ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన హృదయములను మనము ప్రతిష్ఠించుకుని సమర్పించుకునే వారముగా మనం ఉండాలి. మన బిడ్డలను కూడా దేవునిలో సాధకము చేయాలి. కొంతమంది బిడ్డలను ఒక తప్పు చేస్తే వాళ్ళని సమర్థిస్తారే తప్ప గద్దించరండి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలు, ఆయన నమ్ముకున్నవారు, ఆయన సన్నిధికి వెళ్తున్నవారు, ఆయన సన్నిధిలో ఉంటూ ఉన్నవారు కనుక మన బిడ్డలను కూడా మనము మన మార్గంలో నడిపించే వారంగా మనం ఉండాలి. మనం ఆయన సన్నిధిలో కనపడుతూ మన బిడ్డలు బజార్లలో తిరుగుతూ ఉంటే మనకు ఆశీర్వాదము కాదు. ఈ దినాల్లో భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. ఈ భయంకరమైన దినాలలో ఎక్కువగా చనిపోతుంది ఎవరు అంటే ఎవరి బిడ్డలు. వారి కోసం మనము ప్రార్థన చేయాలి.
అలాగే మరొక లేఖనాన్ని చూస్తే విలాప గ్రంథములు, విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీవు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టి ఎత్తుము. ప్రతి వీరి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కని లేఖనాన్ని భక్తులు రాశారు మన కొరకు. రేయి మొదటి జామున మనం లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మనం ఏం చేయాలంట? కొంతమంది చేస్తాం ఆశ ఏంటి? దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుడి కొరకు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థన చేయాలి, ప్రతిరోజుగా ప్రార్థన చేయాలి అనుకుంటాము. కూర్చున్నాం కాదండి. ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా సమయంలో ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. నిద్ర ఎక్కడికి వెళ్తుంది? మన నుండి దూరంగా వెళ్ళిపోయింది. అది మన మధ్య సంచారము చేయరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ 2 చేతులు ఇంటి దగ్గర పెట్టొచ్చారా లేకపోతే తీసుకుని వచ్చారా? చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన మనం ఏదైతే అడుగుతూ ఉన్నామో, ఏదైతే చేస్తూ ఉన్నామో, మనకి ఏది అవసరం ఉందో, మనం దేని కొరకు ఆయన సన్నిధిలో మొరపెట్టుచున్నామో, ఆయన మన మొర ఆలకించి మనకు జవాబిస్తాడండి. మన దేవుడు గొప్పది, సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ మధ్యకాలంలో భక్తులు పాట రాశారు, ఏదైనా చేయగలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన వాడు, కథ మొత్తం మార్చగలిగిన దేవుడు. ప్రజలు ఎంత బాగుందండి ఆ పాట. నిజమేనండి. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సమస్తము సాధ్యపరిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించి ప్రార్థించే వారముగా ఉండాలి. భారము కలిగి ప్రార్థించే వారముగా ఉండాలి. ఎస్తేరు ఎలా ప్రార్థన చేసిందండి? తన జనాంగమును రక్షించుకోవడానికి ఎలా చేసిందండి? ఏదో కూర్చొని తన చెలికత్తెలతో సంభాషణ చేస్తూ, ప్రభువా నా జనాంగాన్ని రక్షించు, కాపాడు, ఆ ఆపద నుండి విడిపించు అని మామూలుగా సాధారణంగా ప్రార్థన చేస్తుందా? అలా చేయలేదండి. ఎస్తేరు పట్టుదలతో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఎందుకని? ఆయన రాణి కదండి, చక్కగా రాజు పక్కన కూర్చొని హ్యాపీగా బ్రతకొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. అయితే తనను పెంచిన తన పిన తండ్రి ఒక మాట అన్నాడు. ఏదో తెలుసండి? ఎస్తేరు, ఈ సమయంలో నీవు మౌనముగా ఉంటే దేవుడు మా పక్షాన్ని కార్యము చేస్తాడు. అన్నప్పుడు ఆమెకి రోషము కలిగిందండి, పట్టుదల ఏర్పడింది. వెంటనే తన చెలికత్తెలతో కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. తన పట్టుదలతో చేసిన ప్రార్థన తన జనాంగాన్ని రక్షించుకోండి. మనము కూడా మన కుటుంబాలు, మన భర్త, మన పిల్లలను, మన అందరినీ
దేవుని సన్నిధికి నడిపించే వారముగా ఉండాలి. పట్టుదలతో ప్రార్థించే వారముగా మనం ఉండాలి. పట్టుదల ప్రార్థన కూడా దేవుడు వింటాడండి. పట్టుదల ప్రార్థన మన వాళ్ళని ఏదైనా అడిగేమంటే విడిచిపెడతామండి. ఏమండి పండగ వస్తుందండి, నాకు పట్టు చీర తీసిరు, విడిచిపెడతామండి? విడిచిపెడతాం. నాకు అది కావాలి, నాకు అది ఇచ్చే వరకు నేను వదిలిపెట్టను అని డిమాండ్ చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకంటే ఈ దేవుని దగ్గర మనం చేసే డిమాండ్ చాలా గొప్పది, చాలా గొప్పదండి. అటువంటి ఎస్తేరు లాంటి పట్టుదల కలిగిన ప్రార్థన మనకు కావాలి. మన కుటుంబాలను రక్షించుకుంటాం, మన బంధువులను రక్షించుకుంటాం, మన ఇరుగు పొరుగు వారిని రక్షించుకుంటాం అటువంటి ప్రార్థన ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయాలి, మన పక్క వారి కొరకు ప్రార్థన చేయాలి, మనకు వెనుకున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థించే వారుగా మనము ఉండాలి. మన ఆత్మను హృదయపూర్వకముగా ఆయన సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించే వారముగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పెదవులతో రెండేదో మాటలు చేసి ప్రార్థన ముగించడం కాదండి. కొంత సమయం చేసిన పట్టుదలతో, అలాగే మన ఆత్మలో ఆయన సన్నిధిలో కుమ్మరించి హన్నా చేసినట్లుగా, ఎస్తేరు చేసినట్లుగా మనం రేగి మొదటి చామున లేచి ప్రార్థించే వారముగా మనం ఉండాలండి. మనం ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తామో మన బంధువులను, మన రక్త సంబంధులను, మన ఇరుగు పొరుగు వారిని, మన కుటుంబాలను మనం రక్షించుకునే వారముగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకరు లేఖనమును చూస్తే మనం యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎక్కడికి రమ్మంటున్నాడు దేవుడు? ఆయన యొద్దకు రమ్మంటున్నాడు. ఆయన పిలిచినప్పుడే మనము వెళ్ళేవారముగా ఉండాలి. కొంతమందిని అమ్మా ప్రార్థనకి రండమ్మా, దేవుని సన్నిధికి రండమ్మా అంటే ఏమంటారో తెలుసండి? అమ్మా నేను రోజు ఇంట్లో చేసుకుంటున్నానమ్మా, ఎప్పుడు దేవుడు నా హృదయంలోనే ఉంటాడు. ఎక్కడుంటాడంట? ఆమె హృదయంలో ఉంటాడంట. మన హృదయంలో ఒకవేళ ఉండొచ్చేమో, కానీ ఉన్నంత మాత్రాన ఆయన సన్నిధికి రాకపోతే ఆశీర్వాదం కాదండి. ఆయన సన్నిధికి రావాలి, ఆయన మందిరంలోనికి రావాలి. మనము మొరపెట్టే వారుగా ఉండాలి. మన శరీరంలో, మన ఆత్మను ఆయనకు ప్రతిష్ఠించుకునే వారుగా, సమర్పించుకునే వారుగా, మన ఆత్మను ఆయన సన్నిధిలో కుమ్మరించే వారుగా మనం ఉండాలి. అప్పుడే మన వారందరినీ రక్షించుకోగలుగుతాం, అన్నిటి నుండి విడిపించబడతాం. ఎప్పుడైనను ఉండిపోయినది లేదు. మీరు ఎప్పుడైనా రండి, నా సన్నిధికి వచ్చి మీరు దుఃఖించుచు ఉపవాసం ఉండి మనపూర్వకముగా, అంటే హృదయపూర్వకముగా. ఎలా చేయాలంట మనం ప్రార్థన? ఎలా చేయాలి? మనపూర్వకముగా. సమస్యలు రాకపోతే మనం దేవుని మాట వినం. అందుకే దేవుడు ఏదో ఒకటి పెడుతూ, దేవుడు పెట్టండి. మనం లోకంలో ఉన్నాం, వస్తూ ఉంటాయి.
వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. వాటి ద్వారా మనము శ్రమ వస్తేనే ఆయన సన్నిధిలో మొరపెడతాం. ఏదన్నా బాగుందనుకోండి కుటుంబంలో సంతోషంగా, మన ప్రార్థన కూడా మోకరించాం. ఆ సంతోషం సరిపోయింది. ఎప్పుడైనా మన పిల్లలు, అల్లుళ్ళు, కూతుళ్ళు, బిడ్డలు, మనవాళ్ళు, మనవరాళ్ళు వచ్చారనుకోండి మన దగ్గరికి, ఎలా ఉంటుంది అక్కడ? ఆనందము, సంతోషం. తల్లిదండ్రులకు అదొక పరమానందం. కొంతమంది బిడ్డలు వచ్చారని ప్రార్థన కూడా గుర్తురాదు. ఎంతమంది వచ్చినా ఆయన సన్నిధిలో మనము ఉండేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో మనము, మన కుటుంబాలు ఆశీర్వాదకరముగా, ఆయనకు మహిమకరముగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనాను ఏమి లేదు, సరే జరిగేదేదో జరిగిపోయింది, ఎప్పుడైనా మీరు రండి, నా దగ్గరకు రండి, నా సన్నిధిలోనికి రండి, నా ఆలయంలోనికి రండి. వచ్చి మీ దుఃఖముతో హృదయపూర్వకముగా, మనపూర్వకముగా ప్రార్థన చేయండి. ఆయనతో రండి. వచ్చినప్పుడు మీ బంధకాలన్నీ విడిపించబడతాయి. మీ కన్నీటి బొట్టుని తుడిచేవాడని నేను అని పిలుస్తూ ఉన్నాడండి ఆయన. ఆయన పిలిచినప్పుడే మనము వెళ్ళేవారుగా ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. దావీదు భక్తుడు అంటాడు, దేవా నీ సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళగలను, నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనబడగలను అని ప్రార్థించాడండి దావీదు భక్తుడు. దావీదు భక్తుడు ఆ విధముగా ప్రార్థించాడు. మనము మైక్ పెట్టినా కానీ దైవజనులు మనం వెళ్దాంలే అన్న నిర్లక్ష్యంగా మనము ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చి మనము ముందుగా రావాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. వణుకుతూ, దేవుని వాక్యంలో ఉంది, భయముతో దేవుని సన్నిధికి వణుకుతూ రావాలంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటాడు భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన యొద్దకు వెళ్ళేవారుగా ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. హృదయపూర్వకంగా ప్రార్థించే వారముగా ఉండాలి. సమర్పణ కలిగిన జీవితం, ప్రతిష్ఠించగలిగిన జీవితం మనకు కావాలి. చాలా అవసరం. దేవుడు స్త్రీలమైన మనకు చాలా భాగ్యాన్ని కృపనిచ్చాడండి. ఏదైనా అనుకున్నామంటే సాధిస్తాం కదండి. ఏదైనా సాధిస్తాం. ఆ లోకంలో సాధించేదేదో మనము ఆయన దగ్గర కూడా సాధించుకునే వారముగా ఉండాలి. అటువంటి పట్టుదల మనకి ఉండాలి. కావాలి. ఏమైంది దేవుని బిడ్డలారా, యేసయ్య కూడా సిలువకు ఎక్కబోయే ముందు గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడండి. ఎలా ప్రార్థన చేశాడు? ఆయన చెమట రక్త బిందువులుగా మారే వరకు ప్రార్థన చేశాడు. ఎలా? భాష కట్టేసుకొని చేశాడండి. యేసయ్యకి అవసరమే ఉంది. ఆయన తండ్రికి ప్రార్థన చేస్తే విడిపించలేడా? విడుదల చేయలేడా? అన్నిటిని మార్చలేడా? మార్చగలిగిన దేవుని కుమారుడు ఆయన దేవుని కుమారుడై ఉండి ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు? మనిషి కుమారునిగా మన కోసం వచ్చాడు. మన కోసం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాడంట. మోకాళ్ళ మీద ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మోకరించి ప్రార్థించే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నా వలె మరొక అన్న ఉందండి.
అన్న. ముందు మనం చెప్పుకుంది హన్న, మరొక అన్న ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మరొక అన్న ఉంది. ఆమెకు భర్త చిన్న వయసులోనే చనిపోతే ఆమె ఏం చేసింది తెలుసండి? ఏం చేసిందండి? 80 సంవత్సరములు దేవాలయం విడిచిపెట్టలేదండి. దేవాలయాన్ని విడవకుండా, దైవజనులను మరవకుండా, దైవజనులతో కలిసి ఉపవాసం ఉండి అక్కడ పరిచయం చేస్తూ ఆమె జీవిత కాలం అంతయు గడిపిందండి. దేవుని కొరకు మా ప్రార్థనకు రండి అంటే కొంతమంది ఏమంటారు తెలుసండి? మీరు చక్కగా వచ్చారు, మీరు చక్కగా కూర్చున్నారు, ఆయన మాటలు వింటున్నారు. చాలామంది అంటారు పని కాలేదప్ప. ఏం కాలేదంట? పని కాలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఈ పనుల ద్వారా తన టైమును వ్యర్థపరుచుకుంటున్నారు. పనులు మనతో రావండి, పనులు మనతో రావు. ఈ రాత్రికి దేవుడు మనల్ని పిలిస్తే మనం ఏం చేస్తాం? అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఆ అన్న ఆయన దేవాలయముని విడువక ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఇట్లు పరిచర్య చేస్తూ దైవజనులకు సహకారిగా ఉంటూ అలా 70 సంవత్సరాలు తన జీవితాన్ని గడిపింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఆయన సన్నిధిలో ఉండే వారముగా ఉండాలి. ఆయన మందిరమును విడిచిపెట్టే వారముగా మనం ఉండకూడదు. హృదయపూర్వకంగా ప్రార్థించే వారముగా ఉండాలి. సమర్పణ కలిగిన వారముగా మనం ఉండాలండి. మన జీవితంలో, మన శరీరంలో ఆయనకి ప్రతిష్ఠించుకునే వారముగా మనం ఉండాలి. హన్నా తన బిడ్డను దేవునికి ప్రతిష్ఠించింది. అలాగే మాకు కూడా దైవజనులు దేవునికి ప్రతిష్ఠించి ఇచ్చారు బిడ్డను. ఆయన మీకు తెలుసండి, మీ అందరికీ తెలుసు. ఆయనకు గుర్తు చేస్తున్నాను ఆయన సన్నిధిలో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలంటే హన్నా వలె, ఎస్తేరు వలె. అన్నాలు ఇద్దరున్నారండి. అన్న ఈ ఇద్దరు అన్న వలె మనము వారు ఎలాగైతే జీవించారో, ఆయన సన్నిధిలో ఎలాగైతే నడుచుకున్నారో, ఆయన సన్నిధిలో ఎలాగైతే ఉన్నారో, వారి జీవితములను దేవుని కొరకు ఎలాగో ప్రతిష్ఠించుకున్నారో, సమర్పించుకున్నారో, సమర్పణ కలిగి జీవించారో, ఎలాగో నడుచుకున్నారో మనము అలా ఉండాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీలమైన మనం మన భర్తలను, మన పిల్లలను పనికి పంపించి మనం ఏం చేయాలో తెలుసండి? మోకరిల్లి ప్రార్థన చేయాలి. ప్రార్థించే వారముగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఆ విధంగా ఉండాలి. రోషము కలిగిన వారముగా ఉండాలి. పట్టుదల కలిగిన వారముగా ఉండాలి. ఆయన సన్నిధిలో రెట్ట పుట్టించే వారముగా ఉండాలి. మండింపబడాలి, మనం వెలిగించబడే వారముగా ఉండాలి. అనేక మంది భక్తులు, రోషము కలిగిన వాడు. బయలు దేవతల పక్షాన ఎవరున్నారండి? బయలుదేవతలు వాళ్ళు చాలా మంది ప్రవక్తలు. మన దేవుని పక్షాన ఎవరు? ఒక్కడే ఏలియా, ఒక్కడే. దేవుని వాక్యంలో ఉంది, ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోషము కలిగిన దేవుడు, మన దేవుడు కూడా రోషము కలిగిన వాడు. ఆ రోషము ఆయన
ఆయన బిడ్డలమైన మనకు కూడా ఆయన పక్షముగా ఉండాలి, రోషం ఉండాలి, రోషముగా ఉండాలి. నేను ఆయన పని చేయాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన సన్నిధిలో నడుచుకునే దానిగా ఉండాలి, ఆయనకు నమ్మకముగా ఉండాలి. నేను అన్న సమర్పణ, పట్టుదల, నిరీక్షణ మనకు కావాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ విధముగా మనం నడుచుకునే వారంగా ఉండాలి. ఆ విధముగా ఉండాలి, నడుచుకోవాలి, జీవించాలి. ప్రతి దినము ఆయన మాటలు నెమరు వేసుకునే వారముగా ఉండాలి, నెమరు వేసుకునే వారముగా ఉండాలి. అప్పుడే దాని జీవము, దానిలో ఉన్న అమృతము మనలోనికి వెళ్తుంది, మనల్ని బ్రతికించింది. ఆయన వాక్యము మనకు జీవము, మన ఆత్మకు ఆహారం. ఆయన వాక్యము మనలను బ్రతికించేది, నడిపించేది, అన్నిటిలో సహాయం చేసేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధముగా నడుచుకుందాం, ఆయన కొరకు జీవిద్దాం, మనలను మనము ఆయన కొరకు ప్రతిష్ఠించుకుందాం. ప్రార్థన చేసుకుందామా? చిన్న 2 మాటలు ప్రార్థన చేద్దామా? ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకున్నామండి. ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నామో, ఎలా నడుచుకున్నామో మనకు తెలుసు, మన హృదయానికి తెలుసు. ఈ దినం నుండి ఆయన సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డ, తీర్మానం చేసుకుందాం. ఆయన సన్నిధిలో మన హృదయములను, మన శరీరములను ఆయన కొరకు ప్రతిష్ఠించుకుందాం, సమర్పించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. తండ్రి, ఇంతవరకు ఈ మొదటి స్త్రీల కూటమును మీకు మహిమకరముగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు యేసయ్యా. ఇంతవరకు మీ మాటలు విన్నాం, మీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. విన్న మీ మాటలను ప్రభా మా హృదయంలో పదిలపరుచుకొని అయ్యా మీ మాటల ప్రకారము జీవించి నడుచుకునే వారంగా ఉండడానికి మీ కృప చూపండి తండ్రి. అయ్యా వంటి మాటలు కాదు, మీరు మీ మాటలు జీవము కలిగిన మాటలు మమ్మల్ని జీవింప చేయండి, మమ్మల్ని మండించండి. మేము తీసుకున్న తీర్మానములను స్థిరపరచండి, బలపరచండి. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి అయ్యా. మీ కృపతో మీరు బలపరిచి ఇప్పుడు మీరు మాతో నడిపించి సహాయం చేసి మీ నామమునికి మహిమ పొందుగలమని చేరిన మమ్మల్ని అందరినీ మీ హస్తములకు అప్పగించుకుంటూ మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నాయి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములను మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున నడిచి ప్రార్థిస్తూ ఉన్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రార్థన పట్టు వెళ్ళిన ప్రార్థనగా ఉండాలి. మనం చేస్తామంటే ఆ ప్రార్థన అనమాట పోరాడి గెలుచుకోవాలి. ఎప్పుడైతే పోరాడి గెలుచుకుంటామో ఆ పోరాటంలో మనం విజయం తెలుసుకోవాలి. ఒక కార్యం చేయబట్టేగా దేవుడు అంటే ఏమిటో తెలుసుకొని వచ్చాము. ఇంకెన్ని కార్యాలు చేయాలి అంటే మనం అట్లా ఏం చేస్తున్నావయ్యా అని ఏడుస్తూ ఉంటే ఏం చేస్తున్నావయ్యా అని ఒక విషయం నేను చెప్తున్నా. నేను వేరే ఏం చెప్పట్లేదు. నా జీవితంలో జరిగిన టైం అవుతుంది, నేను ముగిస్తున్నాను. నా జీవితంలో జరిగినది మాత్రం నేను చెప్తాను. మా అమ్మగారికి మేము రాజమండ్రి వెళ్తున్నాము, రాజమండ్రి ప్రేయర్కి వెళ్తున్నాం. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిపోయి ఇంకా వెళ్ళే ఊరికి వెళ్ళాలి. ఇంకా ట్రైన్ దిగి ఇంకా అక్కడే ఉన్నాము రైల్వే స్టేషన్లో. మా అమ్మగారికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. ఏం చేయాలి? ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో నేను పాస్టర్ గారు అన్నాడు వెళ్ళిపోతున్నాడు, మా అమ్మకి యాక్సిడెంట్ అయింది కదా వెళ్దాం సార్. నేను అన్నాను వద్దండి, నేను వెళ్తే మా అమ్మ చచ్చిపోతుంది,
మా అమ్మ అంటే చాలా ఇష్టం. నేను వెళ్తే మా అమ్మ చచ్చిపోద్ది, నేను మొదట దేవుడి పని చేస్తే నా దేవుడు నా తండ్రి రక్షించుకుంటాడు అనేసి అది కాపాడుకుంటా, బ్రతికిస్తా అని పాస్టర్ గారికి ధైర్యం చెప్పి, అని పాస్టర్ గారిని అంటారుగా, ఆ అమ్మాయికి ఏదో బుద్ధి లేదు, నేను మీకేదో లేదు అంటారేమో అని పాస్టర్ గారు అన్నారు, లేదు వెళ్తాం నడు అనేసి అంటే, లేదు లేదు నేను దేవుడి పని చేశాక వెళ్తాను, అప్పుడే నా తండ్రి అక్కడ బ్రతికి ఉంటానంటాను. అనగానే మేము వెళ్ళి రాజమండ్రిలో పని చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత, నేను వెళ్ళిన తర్వాత మా అమ్మగారు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చారు. క్షేమంగా వచ్చాను. మా అమ్మకి యాక్సిడెంట్ ఎలాగైతే తెలిసింది, ఇక్కడ నుంచి బైకు అంత దూరం ఎత్తి పడేసింది మనిషిని. వెనక్కి తగిలింది, ఇక్కడ తగిలితే ఎవరు బ్రతకరు, స్పాట్లో చచ్చిపోతారు. అంత బైక్ మీద నుంచి బైక్ ఏమి అంటే మనిషి ఎవరు లేరు, బైకు మా అమ్మే. మా అమ్మ అక్కడ నడుస్తూ ఉంటే మా అమ్మ ఒక ఆయన స్టార్ట్ చేసి అలా పెట్టారు. అలా పెట్టి ఏదో మాట్లాడబట్టి బైక్ మీద ఉన్నాను, ఆ అబ్బాయి కూడా. మా అమ్మ ఎప్పుడైతే చేయి తగిలితే ఏం తగిలిందో తెలియదండి, మా అమ్మ చీర తగిలేసి మా బైక్ ఎత్తేసి. ఎప్పుడైతే ఆ నిర్ణయం నేను తీసుకున్నానంటే, అంత కఠినాత్మ ఏంటమ్మా నీకు అనుకోవద్దండి నాకు. ఎందుకంటే ఏది ఏమన్నా దేవుని కోసం బ్రతకడానికి ఉన్నాం కాబట్టి అది కఠినాత్మ కాదని దేవుని కోసం పనిచేయడం. ఎప్పుడైతే మేము ఆ నిర్ణయం తీసుకొని నేను వెళ్ళిపోయామో, మా అమ్మ దగ్గరికి వెళ్ళగానే ఒకే మాట మా అమ్మ చెప్పాను, అమ్మ బాధపడతాను, ఎప్పుడు రావట్లేదు తను ఒకటన్నా, నీవు మమ్మల్ని సేవకు పంపించినవాడు, మమ్మల్ని సేవకులుగా పంపించావు కాబట్టి నా పిల్లలు రాలేదని బాధపడదు, మంచి పని నుంచి పంపించాము, నీ పని మా కోసం ప్రార్థించి. నిజమండి, ఎక్కడ డబ్బులు ఏంటో మీరు చెప్తారు. ఆ 4 రోజులకి అమ్మ నువ్వు ఎక్కడ డబ్బులు పెట్టావంటే, ఆ పలానా దగ్గర పెట్టారని సరే చెప్పి, అప్పుడు మైండ్ కుదురుగా ఉంటుంది. అంటే ఎందుకంటే ఈ డబ్బుల కోసం అడిగేది మనిషి బాగోలేదంటే తన మైండ్ ఎలా ఉందో, జ్ఞాపక శక్తి ఉందో లేదని పరీక్షించాను. ఇంకేం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తల్లి గారు కూడా అదే పొజిషన్, 2 పిల్లల్ని సేవకు పంపించారు, దున్నడానికి పంపించారు, వ్యవసాయం చేయడానికి పంపించారు మన దేశం. అంటే దేవుని కోసం నిలబడే వారి విషయంలోనూ ఏ రీతిగా దేవుడు నడిపించుకుంటానండి, అలాగే విడిచిపెట్టాను. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మా విషయంలోనూ మేము ఎన్ని పోరాటాలు, దైవజనులు సేవకు వచ్చాక, నాకు మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని పోరాటాలు ఏంటంటే పరిచయం. మేము అక్కడ ఆ గ్రామంలో ఎదుర్కొన్న పరిస్థితి కేవలం ప్రార్థనేనండి, ప్రార్థనే. మేము ఎదుర్కొనేది ఏంటంటే, ఎదుర్కొనే సమస్య ఎదుటి నిలబడితే కేవలం ప్రార్థనే. ఏడ్చేదని తల కొట్టు, ఎలా అంటే గుండెలు బాదుకునేదని, ఏంటయ్యా ఇంకెక్కడ స్థలం లేదా, ఈ గ్రామంలో వచ్చిందని అలా మీకు ఆశలు పెంచుకోవడానికి కోసం దేవుడితో వాదన చేశారు. కానీ ఆ దేవుడు ఆ గ్రామము సమాధానకరంగా మార్చేశాడండి, ప్రేమ చూపించేవారుగా మార్చేశారండి. ఒక కుటుంబస్తులు ఎలా ఉంటారో ఆ రీతిగా ఆ కుటుంబస్తులు మార్చేశారండి. ఎస్తేరు ప్రార్థన చేసిందక, ఆ ప్రార్థన వల్ల రాజు తన ఎత్తు ఏంటంటే, రాజు ఆజ్ఞ లేనిదే రాణి తన ఎత్తుకి వెళ్ళకూడదు. కానీ ఎస్తేరు ఎందుకు వెళ్ళింది? మరి మొదటి భార్య కూడా ఎదురు సమాధానం చెప్పిందిగా, ఎస్తేరు కూడా మరి ఎదిరించి వెళ్ళినట్టేగా. కానీ దేవుని కృప ఉంది, దేవుని కృప ఉంది కాబట్టి ఎస్తేరు పట్ల దేవుడు కృప ఉంచాడు కాబట్టి, ఉపవాస ప్రార్థనలు సిద్ధపడ్డది కాబట్టి, ఆ ఉపవాస ప్రార్థన ప్రతిఫలము దేవుడు అక్కడ ఆయన కార్యాలు జరిపించుకున్నారు. ఆవిడ చేసింది అదే ప్రాబ్లం, ఈవిడ చేసింది మాటకి ఎదిరించే కదా చేశారు ఇద్దరు.
కానీ ఆమెని శరీరతత్వం మీద చూశాడు, ఈమె ఆత్మ సంబంధమైన వ్యక్తిగా చూశాడు. అది ప్రార్థన. ప్రార్థన నీ జీవితంలో మార్చేస్తుంది. నీ ఇంట్లో ఎలా జరిగించాలో నీ ప్రార్థన నేను మార్చేస్తుంది. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన విజ్ఞాపన, మీరు చేసిన రోదన, మీరు చేసిన మొర ఉందే, ఆ మొరనక మన కుటుంబ పరిస్థితులు మార్చేస్తుంది. ఇక్కడున్న అడుగు పెడితే చర్చిలు ఉన్నాయి. మాకు ఆడలేదు, అడుగు పెడితే చర్చ్. కానీ ఆ అడుగు పెట్టిన వాళ్ళు ఎంత బాగా ఆరాధించాలి, ఎంత దీనిని ఆరాధించాలో, ఎంత ఆయన ఆరాధించినా చాలా అసలు. మీ ప్రార్థన మీ ఇంటి పరిస్థితిని మార్చుతుంది అంటే నేను చెప్తున్నాను. మేము చేసిన అక్కడ ఎలా అంటే చూస్తూ ఇంత పిల్లలు లేదు, అంత వ్యక్తి లేరు, అంత వ్యక్తి లేరు. నోటికి ఏ మాట వస్తే ఆ మాట, ఏ మాట వస్తే వినలేకపోయింది. ఏడ్చుకుండేదాన్ని, వంట చేస్తూ ఏడ్చుకుండేదాన్ని. ఏంటయ్యా చూస్తే చెయ్యాలనే చేసేవాడు వాళ్ళు. కానీ అన్ని దేవుడికి అప్పచెప్పిస్తాను. నా పక్షంగా యుద్ధం చేసేవాడు ఆయన. మా పక్షంగా ఉన్నాడు కాబట్టి ప్రార్థన కేవలం ఆ జీవితాలన్నింటినీ కేవలం మార్చేది ప్రార్థన. ఆ ప్రార్థన మనం బ్రతుకుని మనకు ఆయుస్ ఇచ్చేది కూడా ప్రార్థన. మీ ఇంటికి వెలుగుగా మార్చేది కూడా ప్రార్థన. రేజు జాము మొదటి జాము లేచి మీ పసి పిల్లల కోసం నీరు కుమరించినట్టు కుమరించేది ఎవరి కోసం అంటే ఎవరి కోసం పసి పిల్లల కోసం. కొంతమంది స్త్రీలట 8వ గ్రంథంలో ఉంటుందా 9-15 వచ్చినట్టు స్త్రీలు ఎవరు పిలవమంటున్నాడు ఆయన. కొంతమంది స్త్రీలు ఒక మాట ఒక్క మాట నేను చేస్తాను. 8వ గ్రంథము 9వ అధ్యాయం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేసి కనుగొని వారి పిలువనంపుడి, తెలివిగల స్త్రీలు కనుగొని వారి పిలువనంపుడి. మన కన్నుల కన్నీరు విడిచినట్టుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలిగించినట్టుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతమే సిగ్గునందితమే వచ్చినే సియోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. చూసారా అంటే నేను ఈ మాట ఎందుకు జరుగుతుంది, ఆల్రెడీ వాటర్ పెట్టింది. కొంతమంది స్త్రీలు వచ్చారు కాబట్టి దేవుడు పిలవమన్నారు కాబట్టి ఆయన పిలవమన్నారు కాబట్టి అత్తమ్మ చెప్పారు, అత్తమ్మ స్త్రీలు పోయి కడతాను అంటే పెట్టనా. ఆయన మాకు చెప్పారు, మేము నిర్ణయం తీసుకున్నాం, తల్లి పెద్దవారితో మాట్లాడాము, దేవుడు ఏర్పాటు చేశారు. ఆయన ఏర్పాట్లో ఉన్నవారు మాత్రం ఆయన మొదలువాడు.
ఏమమ్మా ఎంతమంది రాలేదు ఏం తెలుసమ్మా దేవుడు కొంతమందినా హృదయపూర్వకంగా దీవించేవారు. వారి ప్రార్థన దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన ఆ ఇంటికి ఆశీర్వాదకరంగా ఆ ప్రార్థన కుటుంబానికి అది ఇప్పుడు దాకా మనం చెప్పుకోవాలి. ఏది చేయాలన్నా ప్రార్థనే. ఆ ప్రార్థన నేను బలపరిచినప్పుడు నీతో స్వరంతో దేవుడు మాట్లాడినప్పుడు తిరస్కరించొద్దండి. నువ్వు పని చేసినప్పుడు అడుగుతారు నాతో మాట్లాడరు నేను ఉండయా గిన్నెతో కొని వస్తాను గిన్నెతో వచ్చి ఇల్లు చేసి నీతో కలుగుతాను. ఆయన మాట్లాడాలంటే మనం విని అక్కడ మోకాలించి ప్రార్థన చేస్తున్నట్టుగా ఇంకా నీ మాట వినాలని ఆశగా ఉంటాయి. ఎప్పుడైతే ఆయన పిలిచినప్పుడు నువ్వు కొంచెం మళ్ళీ వస్తాను అన్నావు అనుకున్నాను. తర్వాత క్షీణించడం ఏముంది ప్రార్థన అనుకుంటా కాదంట. ఆయన నీ అంతరంగంతో మాట్లాడినప్పుడు మోకాలి నీ సమస్య నీకు తెలియని సమస్య ఏదైతే నీ ఇంటి ముందో నిలబడుతుందో ఆ సమస్యకి అడ్డుగా నిలబడిపోతారు. లేదా నీ పరిస్థితిని మార్చలేని స్థితి మనం ఎదుర్కొనే సమస్య మన దగ్గరికి రాబోతుందేమో మన మీదకి, కానీ ఆయన నీకోసం అడ్డుగా ఉండిపోతాడు. ఎందుకు నువ్వు మొదలు పెడుతున్నాక అంగలాస్తున్నాక రోధిస్తున్నాక అది ఆ రోదన వల్ల అందరికీ రాదు. ఆయన ఏర్పాట్లు ఉన్న వారికి మాత్రం ఎవరు నన్ను అంగీకరిస్తారో వారిలో ఉంటే ఆ వరం చేస్తారు కదా ఆయన చేస్తారు. ఒకసారి ఎప్పుడు గమనించారా? మౌనం గురించి చూడండి, మీ అంతరంలో నుండి వస్తుంది ఆ వాదన. నా అనుభవం ప్రార్థన చేసినప్పుడు నాతో పాటు ఒక స్వరం వినపడుతూ ఉంటాను. నా హృదయం తనకుంటాను. చాలా మందికి వస్తూ ఉంటాను. కానీ గమనించి ఏదో చెప్పినా దైవజనం చెప్పారు విని వెళ్ళిపోతాం, చేసి వెళ్ళిపోతాం. దాని ప్రతిఫలం ఎక్కడ? దేవుని సామాన్యంగా ఉంచినప్పుడు నువ్వు అనుకుంటున్నావు నా జీవితం అంతే కాదు. నీ జీవితం పరిపూర్ణంగా చేయాలనుకుంటున్నావు. మన జీవితంలో దేవుడు నూతన వ్యక్తిగా మార్చాలనుకుంటున్నావు. మన జీవితంలో మన ఇంట్లో ఒక మూల స్తంభంగా నేను నిలబెట్టుకొని నడిపిస్తున్నాడు. నేను ఒక ధైర్యవంతురాలుగా ఒక పనికత్తురాలుగా నేను ఏర్పాటు చేసుకున్న ఇంట్లో నువ్వు చేయడానికి రోగం చేసిన తల్లిగా అలాగా నువ్వు ఎప్పుడు మొరపెడుతూనే ఉంటావు. కానీ ఇంట్లో ఏది ఆగిపోదండి, ఏది ఆగిపోదు. 50 రూపాయలు తిరిగానండి నేను వైజాగ్లో. 50 రూపాయలకి ఇచ్చేవారు కాదు. తీరుస్తారా ఇలా అనుకుంటున్నావు. 50 రూపాయలు వైజాగ్లో 50 రూపాయలకి 50 రూపాయలకి మళ్ళీ మేము ప్రేయర్కి వెళ్ళి వచ్చి ఇస్తామంటే ఇచ్చేవారు కాదు. దేవుడితో వాదించాను. ఎలా మనం ఎందుకు ఇలా చూసాం? నేను నమ్మేవారు ఆశీర్వాదకరంగా ఉంటారుగా. మమ్మల్ని ఎందుకు ఈ రీతిగా ఉంచారంటే సామెతల గ్రంథంలో ఒక మాట మాట్లాడాలని అర్థమైంది. వెంటనే ఆ మాట అంటే చదవాలి. సామెతల గ్రంథం 29వ యెహోవా మందిరమో అన్నమాట కదా. కలుపు నిండిన వారిని ముప్పై అధ్యాయము 7వ వచనం చదవండి చాలు. వ్యర్థమైన వాటిని 7వ వచనం చదవండి పాస్టర్. దేవా నేను నీతో రెండు మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందే వాటిని నాకు అనుగ్రహింపు. నాకు చెప్పండి పాస్టర్. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమైన ఐశ్వర్యమైన నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నేను విసర్జించి
యెహోవా ఎవడని అందునేమో అందునేమో లేక లేక వేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించుటేనేమో. చాలు, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. కడుపు నిండిన వాడిని యెహోవా ఎవరు అందునేమో ఆ మాట మాట్లాడాలంటే నాకు వెంటనే క్షమాపణ వద్దయ్యా, నువ్వు ఇచ్చిన దాంట్లోనే నాకు చాలు, నువ్వు ఇచ్చిన దాంట్లోనే నాకు చాలు. అన్నీ ఉన్నట్టేమో నిజమే, గర్వం రావచ్చు. అవన్నీ అధికమైన వాళ్ళు నేను దేవుని సన్నిధిలో గడపవచ్చేమో. దేవుని సన్నిధిలో ఆయనతో దినదినము, ఇప్పుడంటే దినదినము గడుపుతున్నాం, నిమిషానికి గడుపుతున్నాం, గంటకి గడుపుతున్నాం, అరగంట గడుపుతున్నాం. కానీ అన్నీ సమృద్ధుంటే మనకంటూ ఇంకొకరు వేరు అనుకుంటుంటే ఆ రీతిగా దేవుడు నాకు ఆ విషయం కూడా 50 రూపాయలు తిరిగారు. కానీ ఈరోజు దేవుడు, ఈరోజు కాదు ఎప్పుడు నన్ను అదే విషయం నా అంటే పరిచయ విషయం అంటే దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఏమిస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడని మాట్లాడుతున్నాను తప్ప ఇచ్చే నాకు అది నా కోసం నేను మాట్లాడను. దేవుని సన్నిధిలో ఒకప్పుడు ఏమీ లేనప్పుడు చేవెత్తాను. ఒకప్పుడైతే మా దగ్గర ఏడ్చాను. ఒక ఆమెకి దేవుడు హృదయంతంగా చూస్తానంటాడు కదా. ఒక ఆమె నా ఇంటికి బియ్యానికి వచ్చింది. మా సమస్య కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆమె రాత్రి సరిగా రాలేదు. కోపం బాధ పట్టించాను, కానీ వేరేం కాదు. ఇవ్వలేదు అన్నాను, లేవని సార్ నేను నమ్ముతారా? 3 నెలలు మా ఇంట్లో ఆహారం లేదండి. నీ నోట్లో ఏముంది? దేవుడితో ఆయనతో మాట్లాడినప్పుడు నీ నోటితో అబద్ధం ఆడొచ్చా? 3 నెలలు రేషన్ లేదండి మాకు. ఏంటి ప్రభువా ఎందుకు ఇలా అవుతుందని ఓ రోజు కనిపెట్టి పోరాడి అడిగాను. ఏంటయ్యా అన్ని సమృద్ధిగా ఉంచినప్పుడు ఈరోజు ఎందుకు మాకు ఈ పరిస్థితి వచ్చిందంటే కళ్ళ అన్ని చూపించాను. అమ్మో, మళ్ళీ పిలిపించి క్షమాపణ అడిగి బియ్యం పంపించాను. గొప్పగా దేవుడి దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నామో, ఒక మనిషి దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నామో కూడా దేవుడు చూస్తాడు. నేను ఆ విషయం చెప్తాను. ఆ తర్వాత నాకు అడిగిన రేషన్ కార్డు ఒక 10 పేజీలే ఉంది. 10 పేజీలు ఎప్పుడుదో అది ఏటీఎం కార్డు, నెక్స్ట్ ఇంకేమో పెట్టి ప్రార్థన చేశాను. ఒకప్పుడు నాకు అన్నీ ఇచ్చాను, ఇప్పుడు సమస్తం ఇప్పుడు ఏం లేదు. నాకు మొత్తం నాకు కావాలండి చూడండి. ఏటీఎం కార్డులో కంపల్సరీ 1000 రూపాయలు పడుతుంది. ఇప్పటికీ అంటే ఆయన దగ్గర పోరాడి గెలుచుకోమన్నారు కదా. ఎందుకు అంటే ఎక్కడ నా లోపం ఉందని కూడా మనం సరి చేసుకోవాలి, పొందుకోవాలి. దేవుడు నమ్మిన వాళ్ళు ఇప్పుడు కూడా ఒక పక్కటు ఇటు పక్కట్టుగా దేవుడు చెప్తున్నాడు, నాకు నమ్మకమైన వారు వెంటనే వింటాను. ఆయన ఆధారం చేసుకొని జీవించాలి. అన్నీ ఉన్నాయండి, పర్లేదు. కానీ ఆయన లేకపోతే ఆయన ఆధారం చేసుకొని ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆదరణకర్త మన పక్షంగా ఉంటానంటున్నాడు. ఆదరణకర్త మనం ఏడుస్తూ ఉంటే చూస్తున్న దేవుడు కాదు. దేవుడు ఇప్పుడుండి అటు వెళ్తానంటే కాదు, ఆయన ఎప్పుడు మనలోనే ఉంటాడు. నువ్వు ఆహ్వానిస్తావు, నువ్వు మాట్లాడుతున్న మాట, నువ్వు చేస్తున్న ప్రార్థన అన్నింటినీ కూడా నీ దేవుడు నీకు ఏమి ఇవ్వాలన్నీ కూడా గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడమ్మా. ఎందుకు మనం బాధపడాలి? ఆ పక్షంగా ఉన్నా ఒక్క ఒత్తిడి కాదు. మాకు క్షణం ప్రార్థన చేయకపోతే మాకు ఒత్తిడి వచ్చేసి ప్రార్థన ఒకసారి పడుకుంటానయ్యా అంటే పడుకోనిచ్చేవాడు కాదు. పడుకున్నా చెప్తాడు, చిన్న నాతో కడుపు 7 నిమిషం అంట. అయ్యా కాసేపు నేను పడుకుంటానయ్యా
అనుకొని పడుకున్నానంటే శోభం కంపల్సరీ నాకు వచ్చేసింది. మన ఇంట్లో పరిస్థితి మన నిర్లక్ష్యం వల్ల ఆలోచన ప్రతి విషయంలో కూడా మన నిర్లక్ష్యం ఎంత నిర్లక్ష్యం చేస్తామో అంత ఆత్మీయ సహవాసం కోల్పోతాం, ఆశీర్వాదం కూడా పోతుంది. కానీ నీ ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి, మన ఆత్మీయ స్థితి కాపాడాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళా సరే నీ ఆత్మీయ స్థితి జాగ్రత్తగా, నేను బలపరిచే వాక్యం కాదు, ధైర్యపరిచే వాక్యం కాదు, నేను సిద్ధపడి చేసే వాక్యం కాదు, నేను ఏర్పాటు చేసి దేవుడి కోసం నిలబడే ఆత్మరోషం గల ఆత్మ కావాలి. అటువంటి బలమైన పట్టుదలతో మనం ప్రార్థించున్నాం. నా ఇంట్లో సోదరులు పాల్పడతాను. దేవుడు ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ఎస్తేరు కోసం మాట్లాడారు, విలాప వాక్యంలో మాట్లాడి ఉన్నారు, తర్వాత హన్నా కోసం మాట్లాడి ఉన్నారు. నా సమర్పణ అది దేవుడికి నాకు తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తానంటే దేవుడు ఎందుకు చెప్పాడు, కష్టమేనా? నేను వెళ్ళాను, కష్టమే, కానీ నేను చేయడానికి నేను చేయలేను ప్రభువా అన్నానంటే నేను చేయలేనప్పుడు నీకు ఈ బాధ్యత ఎందుకు అంటా. అయినా నడుము కట్టుకొని నిలబడతాను. ఇందాక హన్నా కోసం మాట్లాడాక సమర్పించిన విషయంలో సమర్పించిన విషయంలో దైవజనులు మాట్లాడున్నారు. నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్నాను, సేవకి అయితే నాకు ఒక మాట, నేను దాసుతో మాట్లాడు, తర్వాత నా తల్లిదండ్రులు, నా తల్లి, తర్వాత నా అన్నదమ్ములతో మాట్లాడు. నాకు 3 నెలలకి 9 రోజులకి నాకు పుట్లు ఆగిపోవాలి అని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత 3 రోజులకే నా పుట్లు మాడిపోయి నేను చక్కగా నడిస్తే డాక్టర్ ఏమయ్యా అలా నడిచేస్తున్నాను ఏమో నాకు అనిపించింది. 2 ఆపరేషన్లు, 2 ఆపరేషన్లు వెంటనే మానవ లోపల 3 రోజులకి నేను నడుస్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నాను. నెక్స్ట్ ఇంకోటి దైవజనులతో దేవుడు మాట్లాడారు. సరే అని అమ్మతో చెప్పాను, అన్నయ్యతో చెప్పాను, దేవుడు ఇలా మాట్లాడుతున్నారు, సేవకు సమర్పించి ఇవ్వాలి, నాకు మీ తల్లిదండ్రులుగా మరి భాషలు ముందు అంశం చెప్పడం అదే దైవజనులతో అది మీ నిర్ణయం అనుకున్నాను. చాలామంది అన్నారు నువ్వు ఉండగలుగుతావా, ప్రశ్న ఉండగలుగుతావా? ఇంకొక ఆమె అలాగే ఇచ్చి తీసేసుకుందామా, అలాగే నేను ఉంటాను, నా సొంత ఇస్తే అలాగే దేవుడు ఇచ్చాడు, సేవకు మనం సమర్పించి ఇచ్చేసాడు. తెచ్చి చెప్తున్నా సమర్పించేసానంతే. ఇచ్చిన వాళ్ళు ఆశించుతామా మనం కదా, దేవునికి ఇచ్చాం కాబట్టి ఆ రీతిగా నాకు కొన్ని అప్పుడే నాకు కొంచెం ఆడుకోవట్లో ఒక ఆమెకి పోలీసు గాయ కొంచెం శోభంలో దిగుతూ ఉంటాను. నాకు దేవుడు ఏది చెప్పారు అంటే ఎందుకు ఈ స్త్రీలు కుడి పెట్టమంటే దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడమ్మా. అంటే అమ్మ మేము ప్రతి చోటుకి వెళ్తున్నామమ్మా, అక్కడ మాకు దేవుడు సేవకుల ద్వారా మాకు అద్భుతం జరుగుతుంది. సరే దేవుడు స్తోత్రం, ఏదైనా దేవుడే చేస్తాడు. కానీ ఈ కూడికలో దేవుడే ఏర్పాటు చేసి ఉంచాడు తప్ప మా సొంత ఏర్పాటు ఏమి లేదు. మా సొంత ఏర్పాటు మాకు ఏమి ఘనత ఏమి లేదు, ఆయనకే మహిమ కాదు. మనందరినీ ఇలా సమకూర్చి దేవుని సన్నిధిలో మిమ్మల్ని కూడా ఏర్పాటు చేసి ఉంచాడంటే ఏదో గొప్ప ప్రణాళిక, దేవుడు గొప్ప కార్యం మా జీవితంలో జరిపించాలనుకుంటున్నారంటే, ఏదో తెలియని ఆశ్చర్యకారం జరిపించాలని ఉద్దేశం కలిగి వాతావరణం కోసం మనం ప్రార్థన చేసాం. అంతే
ప్రతి పరిస్థితులు నేను అడుగుతున్నాను ఏంటి ప్రభువా, కానీ ప్రతి పరిస్థితి కూడా దేవుడు సూచనగా చూపించి జరిగించుకొని నడిపించుకున్నాడండి. అందుకని దేవుడికి రెండు చేతులు కృతజ్ఞత చెల్లిస్తాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, జీవాధిపతిని స్తోత్రం, మా రాజుని స్తోత్రం, మా రక్షకుడాని స్తోత్రం, మా సహాయకుడా స్తోత్రం. సహాయనిధి, సమయనిధి, సన్నిధిని సన్నిధికి వచ్చి మీ పాదాలు పట్టుకున్నాం ప్రభాని స్తోత్రం. ఈ బిడ్డలు చెప్పిన మాటలు విశేషమైన ప్రభావం ముందుగా చెప్పిన ప్రభావాన్ని ఈ దాస్తురాలు పెద్దవారు ప్రభా చెప్పిన మాటలు సాక్ష్యముగాను మంచి వర్తమానములతోటి ప్రభావాన్ని ఇలా గ్రంథంలో నుండి కొన్ని విషయాలు ప్రభావాన్ని భక్తులు ఎలాంటి నడతను ఎవరైనా ఎలా ఉంచారో వారు ఎలా ఉన్నారు, నీకు లోబడి నీ అందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో సాక్షిగా ఉన్నారో అట్టి విషయాల్లో వారిని ఎత్తుపట్టారు తండ్రి. అట్టి విషయాలు మేము ముసలమ్మతోటి కాకుండా నీ అందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో వెతుకుతూ నీ కృప చూపించుటకు ప్రభా, నీ కార్యాలు చేయవారుగా జరిగించువారుగా ప్రభా ఆయన ప్రతి ఒక్కరూ నీ రాకడలో ఉన్నాము కనుక నీ అందు నమ్మిక విశ్వాసముతో అయా యజమానులకు లోబడి ప్రభా ఎదవరాళ్ళుగా ఉన్నప్పుడు కూడా ప్రభా ఎదవరాళ్ళ పక్షమున యజమాడే యజమానుడు ఉన్నాడని తెలుసుకొని నీ సన్నిధిలో ప్రభా విరివిగా ప్రభా నిన్ను కొనియాడే వారిగా ఉండటకు కూడా కృప చూపించమని అడుగుచున్నాం. నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ప్రభా నీ దాసులో చెప్పిన మాటలకు ముద్ర వేసి అయా విస్తారమైన ప్రభా బిడ్డల పక్షమున సేవకులుగా ఉన్న వారికి కూడా ప్రభా ఆ పరిచర్యలు కూడా కొనసాగుటకు తల్లిదండ్రుల ప్రార్థన విజ్ఞాపనలు అయా తరతరములకు ఆయన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుకు కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నెక్స్ట్లో ప్రభా నీ దాస్తులు లేచి ప్రభా నీ దాస్తురాలు వారి సాక్ష్యం ద్వారా ప్రభా నాయన అయా వారు చేసిన ప్రభా గొప్ప పరిచర్యల్లో ప్రభా నాయన నువ్వున్నామని తల్లి విషయంలో కూడా ప్రభా నాయన గొప్ప కార్యాలు చేసామని ఎవరైతే నిన్ను ఆనుకొని నీ అందు నమ్మిక విశ్వాసంతో నిరీక్షణతో నీ వైపు చూస్తారో ప్రభా అట్టి వారికి మేలు ఆశీర్వాదం కలిగి ఉంటుందని చెప్పావు తండ్రి. నా జీవితంలో ప్రభా నాయన నేను ఉన్న స్థితిలో నీవుండి అయా ఈ బిడ్డలకు ఒక గొప్ప కార్యాలు ప్రభా ఆశీర్వాదాలు అంతేకాదు బలమైన సాధనములుగా నీ బిడ్డలకు యజమానులకు లోబడి నీ యందు భయభక్తులు కలిగి వారి మార్గదర్శి నువ్వున్నామని తెలుసుకొని అయా వారి యజమానులతో జంట పని వారిగా ప్రభా నాయన వారి ప్రార్థనలు వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఎక్కడ ఉండా చేసిన ప్రార్థన ఆ బిడ్డలకు కాపుదలుగా ఇతరులకు ప్రభా దీవెనకరంగా కూడా ఉండుటకు ప్రభు చూపించి గొప్ప కార్యాలు చేయమని ఆ బిడ్డ సాక్ష్యాన్ని ఆదరించి బలపరిచి నిజంగా ప్రభా ఆ ప్రార్థన బిడ్డలకు ప్రభా వెలిగించే జ్యోతుల వలె కూడా ఉండుటకు ఆ తల్లిదండ్రులు ప్రార్థన విజ్ఞాపన అయా ఏ విషయాల్లో కూడా ప్రభా నాయన అయా భక్తితో విశ్వాసంతో నిరీక్షణతో నీ మార్గదర్శివని ప్రభా తెలుసుకొని నీ సన్నిధిలో మోకరించబడుటకు నువ్వు చెప్పావు భక్తులతో ప్రభా భూమి మీద నువ్వు ఉన్నంతకాలం నీకేది ఉండదు, అతిశయంతో కాదు గర్వముతో కాదు ప్రభా నీకు విధేయులుగా ఇష్టలుగా లోబడి ప్రభా తగ్గించుకొని నీ పాదాలు చెంత ప్రభా చేరి ప్రార్థించినప్పుడు నీ ప్రతి అవసరతల అక్కర్లో ప్రభా తరతరములకు ఆశీర్వాదాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన మాటలు ఉన్నాయి తండ్రి. తండ్రి సామెతల గ్రంథం అంటున్నాను ఔశ్వర్యం కాదు అందము కాదు అయా ఏదేదో మాకు రావాలని కాదు కానీ ప్రభా నీ యందు భయభక్తులు కలిగి జంట పని వారిగా వారి పొలము దురుటకు కృప చూపించి అనేక ఆత్మలను సంఘాలను కట్టేవారుగా సిద్ధపరచుకొని గొప్ప కార్యములు చేయమని నీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రతి ఒక్కరికి అట్టి మాటలు ప్రభా ఆశీర్వాదంగా దీవెనకరంగా ఎవరికి ఏ సమస్యలో ఉన్నారో ఏది కావాలని వచ్చారో ఏది వినడానికి వచ్చారో ఎలా ఉన్నారో ప్రభా తెలుసుకొని వారి హృదయాలను తెరవబడే మాటలుగా విప్పైన అయా సువాసన కలిగిన మాటలుగా ఉండుటకు కృప చూపించి గొప్ప కార్యాలు చేయమని నీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రభా ఈ పరిసర ప్రాంతంలో ఈ స్థలంలో జరుగుతున్న ఈ ప్రార్థనలు ప్రభా నాన్న అయా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మహిమ ఘనతలు ప్రభావములు తెచ్చుకొని నీ సన్నిధి తోడుగా ఉంచి
నీ రాకడ వచ్చే వరకు నమ్మకమైన బిడ్డలుగాను స్త్రీలుగాను స్థిరపరిచి బలపరిచి రోధన చేసే స్త్రీలను అయా అలాగనే కాదు ప్రభ, అయా వారు ప్రతి క్షణంలో ప్రభ చేయి ప్రార్థన అయా నువ్వు ఆలకించి అనేక మంది నీ ప్రాంతంలోనికి తీసుకొని వచ్చి నీ మాటలు ఇంకా పరమ వాక్యములు ప్రభ వినబడి ప్రభ వారు నేర్చుకోగలిగిన ఇంకా బలమైన కార్యాలు చేయగలిగినట్లు ఈ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మహిమ ఘనతలు ప్రభావములు తెచ్చుకొని గొప్ప కార్యం చేయండి. అందుకే సామెత గ్రంథంలో సెలవున విషయాలు నా ప్రియుడు కోసమై రాత్రి వేళ నిద్ర లేకుండా నన్ను వెతుకుతూ ఉన్నాను అన్నట్లు బిడ్డలు ప్రభ ప్రియుడైన దేవుడు మనకు ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఈ లోక ప్రియుడు ప్రేమించి వారి మాటలు క్రియలు తలంపులు ఎలా ఉన్నాయో నడుచుకొని ప్రభా నీ యందు భయభక్తులు కలిగి నిన్ను వెతికేవారుగా నీ బిడ్డలతో కలిసి పరిచర్యలో విజ్ఞాపనలు ప్రార్థనలు హెచ్చనలు కలిగి ఉండేవారుగా ఉండుటకు కృప చూపించి లోకానికి మాదిరిగా నిన్ను చూసిన వారు మమ్మల్ని చూడాలని ఆశీర్వాదంగా ఉండుటకు కృప చూపించి గొప్ప కార్యాలు చేసి బిడ్డలు చేసిన ప్రభా ఈ వాక్యాలను సాక్ష్యాలను నీ సన్నిధిలో చేర్చుకొని ఆ బిడ్డలు కూడా ఆనందంతో సంతోషముతో ఈ సన్నిధిలోకి వచ్చిన బిడ్డలను దీవించి వారి కుటుంబాలను కట్టి గొప్ప కార్యమైన ఘనత ప్రభావములు తెచ్చుకోమని రాకడ వచ్చే వరకు నమ్మకమైన బిడ్డలుగాను స్థిరులుగాను స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించి దీవించి ఏదో మా చిన్నబాబుని ప్రభా సంటివాడు ఉన్నాడు ప్రతిష్ట కలిగిన వాడు ప్రత్యేకమైన మార్గదర్శి నువ్వున్నావు. ఆ బిడ్డను మార్గంలో నడిపించి గొప్ప సాక్షిగా ఉండుటకు కృప చూపించి మహిమ తెచ్చుకొని గొప్ప సన్నిధి తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తూ ఈ వచ్చిన బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి గొప్ప సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామంలో వేడుకొని ప్రార్థిస్తూ అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.